నేను మత గురువుని. మతబోధకు బదులు హితబోధలు చేస్తున్నాడేమిటా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. మతం మనుషుల్ని కడతీర్చే ఒక మార్గం అంతే. ఆ మార్గం సన్మార్గం అయితే ఏ మతమైనా ఒకటే. అయ్యా, నేను రోజు సాయంకాలం వరకు మీ బోధనలే వింటున్నాను. భోజనం గడవటం లేదు. ఎలా గడుస్తుంది? రోజు నేను చేసే బోధనలు వినడం కోసం నువ్వు చర్చికి మాత్రమే వచ్చి నీ బాధ్యతలు మర్చిపోతే భగవంతుడు హర్షించడు. ఆయన వండి నీకు అన్నం పెట్టడు. ఈ చర్చిలో మాత్రమే భగవంతుడు లేడు. నువ్వు చేసే వృత్తిని దైవంగా భావించు, అప్పుడు బోపుడుతుంది. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఫాదర్. ఈ పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి సాయపడండి. మాకు చాలా కష్టంగా ఉంది. మొక్కండ్రా. ఆ పని నేను చూస్తాను. కానీ ఇప్పటికే నువ్వు 1 2 3 4 5 తప్పులు చేశావు. అదిగో 6వ తప్పు కళ్ళ ముందే ఉంది. నా మాట విని నువ్వు ఆపరేషన్ చేయించుకో. మన మతం ఒప్పుకుంటుందా ఫాదర్? మతం మనిషిని మంచిగా బతకమని చెప్తుందమ్మా, కానీ సంతానాన్ని పెంచుకుని అనారోగ్యాన్ని కొనుక్కోమని చెప్పు. నేను చెప్పిన పని చేయి. డాక్టర్ లూయిస్ నేను లెటర్ రాసిస్తాను. ఊళ్ళో పంటకాలు తవ్వించమంటే తవ్వించారు. అందులో నీళ్లు వచ్చే ఏర్పాట్లు కూడా చేయండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ తవ్వించడానికే తల ప్రాణం తోకొచ్చింది. పంచాయతీ ఎలక్షన్స్ రానియండి, బసవరాజు గారితో చెప్పి నీళ్లు తెప్పిస్తాను. ఇదిగో ఫాదరు, మీ చర్చికి ఎల్ల ఇస్తాను, నీకు వెండి సిలువ చేయిస్తాను. దయచేసి పాలిటిక్స్ లో దిక్కండి. చర్చి మీద జెండా ఎగిరితే బాగోదు. పాలిటిక్స్ కి నేను చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు ప్రెసిడెంట్ గారు. ఈ ఊరికి సంబంధించిన సమస్యల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటాను. మీరు పట్టించుకోకండి. మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అయితే నాకు వదిలేయండి, నేను పట్టించుకుంటాను. అయ్యారా, మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే చిన్నమ్మగారు పెద్దమ్మగారు మిమ్మల్ని పట్టించుకుంటారు. ఫాదరు వస్తా. ఏమిటయ్యా నీ బాధ? దండం పెట్టుకోవాలండి. పెట్టే పట్టు. గాడ్ బ్లెస్ యూ. ఫాదరే, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళు చూసుకొని వస్తారు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ నిర్మల, సెయింట్ జోసెఫ్ చర్చ్ నుండి వస్తున్నాను. వెల్కమ్ మై చైల్డ్. మదర్ సుపీరియర్ మీకు లెటర్ ఇమ్మన్నారు. ఓహ్, ఐ సీ. ఫాదర్, నేను ఈ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చా? చూడమ్మా, ప్రభు ఇంతవరకు అందరి కష్టాలు విని అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయనకి నీ కష్టం కూడా చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? చుట్టూ ఉన్న చెట్లు పుట్టలు చూసి ఆనందించు. వాటిలో కూడా ప్రభు ఉన్నాడు. లెటర్ చదివారా ఫాదర్? నేను ఈ చర్చిలోనే ఉండొచ్చు కదా? నువ్వు ఇక్కడ ఉండొచ్చని లెటర్లో లేదమ్మా. నన్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. డాక్టర్ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకి ఈ ఊరి పెద్ద బసవరాజు గారి ఇంటి దగ్గర బస ఏర్పాటు చేశారు. వెళ్ళి వారిని కలుసుకో. హోదాలతో బ్రతకడం నాకు చేత కాదు ఫాదర్. సామాన్యంగా బ్రతకడానికి ఈ గుడే నాకు చాలు. ప్లీజ్ ఫాదర్. సామాన్యుల మధ్య బతికేది అది సామాన్యుల బతుకమ్మా. మనుషులకి దూరంగా బతికేది అరణ్యవాసం అనిపించుకుంటుంది. వెళ్ళరామ్మా.